గోల్డ్ రేట్స్ జూన్లో భారీగా దిగొచ్చాయి. 18 ఏళ్ల తర్వాత ఒక నెలలో గోల్డ్ రేట్స్ భారీగా తగ్గడం ఇదే తొలిసారి. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో ఒక నెలలో గోల్డ్ రేట్ భారీ కరెక్షన్ కు గురైంది. జూన్లో గోల్డ్ రేట్ దాదాపు 13% పతనమైంది. గ్లోబల్ మార్కెట్స్ లో ఔన్స్ గోల్డ్ $4,000 దిగువకు పడిపోయింది. ఇక భారత్లో ప్యూర్ గోల్డ్ 1,44,000కు, 22 క్యారెట్ల గోల్డ్ 1,28,000 రూపాయలుగా పలుకుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలుండడం, డాలర్ స్ట్రాంగ్ గా ఉండడం, జియోపాలిటికల్ టెన్షన్స్ కాస్త తగ్గడంతో ఇన్వెస్టర్స్ ఇతర పెట్టుబడి ఆప్షన్స్ వైపు మళ్లుతుండడం గోల్డ్ సెంటిమెంట్ ను బలహీనపరిచింది. ఇది కరెక్షన్ మాత్రమేనా, లేక ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందా, లేదా ట్రెండ్ మార్పు అనేది తదుపరి వారాల్లో తెలుస్తుందని అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఎంసీఎక్స్ లో గోల్డ్ రేటు 192,991 రూపాయల స్థాయికి చేరి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం ఆ స్థాయితో పోలిస్తే 26% పైగా తగ్గి 142,000 స్థాయికి పడిపోయింది గోల్డ్. ఇది 4 నెలల కనిష్ట స్థాయి కావడం విశేషం. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇన్వెస్టర్లు వైదొలగడం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగబోతుండటంతో గోల్డ్ రేటు 2013 తర్వాత అత్యధిక క్షీణతను నమోదు చేసింది. గోల్డ్ భారీ కరెక్షన్ కు గురి కావడంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిలో ఉండాలని, అగ్రెసివ్ గా పెట్టుబడులు పెట్టొద్దని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సలహాలిస్తున్నారు. ధరలు కనిష్ట స్థాయికి చేరే సమయం కోసం వేచి చూసే బదులు ఎస్ఐపి ద్వారా విడతల వారీగా కొనుగోలు చేయాలని సబ్జెక్ట్ చెప్తున్నారు.